is 3i less than or equals to, let us say, modulus of z2 minus 2 less than or equal to 3. Maximum value of modulus z1 plus I z2 plus 3 plus 6i is dash. సో ఇలా మనకి z1 z2 సంబంధించింది కాబట్టి చూడండి ఒకసారి. సో ఈ టర్మ్ చూడండి మోడ్యులస్ ఈ I తీసేద్దాం. సో I కామన్ తీయాలి. దానికి ఏం చేస్తాడు, I కామన్ తీయడానికి ఇక్కడ 1 into 2 కదా, 1 ని మైనస్ I స్క్వేర్ అంటాడు. ఎప్పుడైనా కామన్ తీయాలంటే ఇక్కడ 1 into 2 మైనస్ I స్క్వేర్ into 2 కామన్ తీయాలంటే ఇలా చేయాలి, మైనస్ 3i. సో I కామన్ ది I into z1 minus 2i plus 3 equal to modulus I into modulus z plus 3 z1 plus 3 minus 2i. Modulus I అంటే 1 అమ్మ, modulus I అంటే 1, z1 plus 3 minus 2i. సో అంటే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. ఇదన్నా ఒకటే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. సో therefore take this one now. సో modulus చూడండి అలా రాస్తాం, z1 plus I z2 plus 3 plus 6i దీన్ని తీసుకో. సో ఇప్పుడు ఈ టర్మ్ మనకు తేవాలి. చూడండి ఏం చేస్తున్నాం, ఈ టర్మ్ మనకు ఉంది ఇక్కడ z1, చూడండి z1 ఈ టర్మ్ యాడ్ చేసేసి 3 minus 2i మైనస్ ఆఫ్ 3 minus 2i, ఇక్కడ ప్లస్ చేసి మైనస్ చేసి ఈ టర్మ్ రావాలి మనకి. ప్లస్ 3 minus 2i రాసా, మైనస్ 3 minus 2i రాసా. అట్లానే మనకి z2 minus 2 ఉంది, I ఇంటూ ఇక్కడ ఈ టర్మ్ ఉంది I ఇంటూ అది ఏదైతే ఉందో అది రాయండి, z2 minus 2 ఇలా రాయండి. సో దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని I ఇంటూ z2 minus 2 రాశారంటే ప్లస్ 2i రాయాలి, ప్లస్ 2i. ఇక్కడ మైనస్ 2i రాశారు కదా, ప్లస్ 2i. సో ఈ టర్మ్ ఇలానే ఉంటుంది, ప్లస్ 3 ప్లస్ 6i. సో therefore సో ఇది modulus of z1 plus 3 minus 2i, ఇది ఒకటి. దీన్ని రాయండి ప్లస్ I ఇంటూ z2 minus 2 z2 minus 2. సో తర్వాత ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టర్మ్స్ 3 హియర్, మైనస్ 3 విల్ గెట్ క్యాన్సిల్డ్. సో 3 అను మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. సో అట్లానే 2i ప్లస్ 2i 4i ప్లస్ 6i 10i. చూడండి అంటే మనకి ఏంటంటే దీని కండిషన్ తెలుసు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీని కండిషన్ తెలుసు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఇది w1, ఇది
ఇది W2 ఇది W3 ఇది. సో మాడ్యులస్ ఆఫ్ W1 ప్లస్ W2 ప్లస్ W3 less than or equals to modulus W1. అలా ఎందుకు రాసుకున్నాం అంటే ఇలా రాసుకోవచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ W1 ప్లస్ మాడ్యులస్ W2 ప్లస్ మాడ్యులస్ W3. మాడ్యులస్ W3. సో ఇప్పుడు ఇదంటే మాడ్యులస్ Z1 ప్లస్ 3 మైనస్ 2i మాడ్యులస్ ఆఫ్ Z1 Z2 మళ్ళా Z1 అంటే i Z2 అంటే Z2 మైనస్ 2 మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2 మాడ్యులస్ i అంటే 1 అంటే ఇది మాడ్యులస్ Z2 మైనస్ 2 ప్లస్ మాడ్యులస్ 10i అంటే 10 ఇంటూ మాడ్యులస్ i అంటే 10 ఇంటూ 1 మాడ్యులస్ i అంటే రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కదా 1. సో therefore this is less than or equals to this is less than or equal to 2 given. That means this is less than or equal to 2 plus this is less than or equal to 3 given. 3 plus 10 అంటే మనకు less than or equals to 15. సో maximum value అంటే మనకు 15 అన్నమాట. అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇచ్చిన దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇచ్చిన దాన్ని. సో ఈ లోపల దాన్ని సమ్ ఆఫ్ 3 గా రాయాలి. ఇది ఒకటి అంటే అందులో ఇది ఒకటి ఉండాలి ఇది ఒకటి ఉండాలి మిగతాది ఏదైనా కాన్స్టెంట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకి ఇలా వచ్చింది ఇది ఇచ్చింది. సో ఈ Z2 మైనస్ 2 అనే దాని గురించి ఇచ్చారు అక్కడ అది ఒకటి ఉండాలి మిగతాది కాన్స్టెంట్ కాంప్లెక్స్ నెంబర్ ఉంటుంది. సో సచ్ దట్ ఇది మాడ్యులస్ ఆఫ్ W1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ W2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ W3 రాస్తే ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇది మాడ్యులస్ i ఇంటూ మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ 2 మాడ్యులస్ i అంటే 1 ఇది మన దగ్గర ఉంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇదేమో కాన్స్టెంట్ కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట దట్ ఈస్ 10. అట్లా మనకి మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ప్లస్ మాడ్యులస్ Z2 ప్లస్ మాడ్యులస్ Z3. ఓకే అట్లా 2 ఉంటే 2 నే రాస్తాం n ఉంటే n రాస్తాం ఇన్ఈక్వాలిటీ. ఏంటమ్మా ఏందమ్మా ఇదే ఇదే -3 ఎక్కడ -3 క్వశ్చన్ లో ఇక్కడ +3 తీసుకోండి సార్ ఇక్కడ ప్లస్ పెట్టుకోండి సరిపోయింది ఓకేనా ఇక్కడ ప్లస్ పెట్టుకోండి సరిపోయింది ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. సో అట్లా మనకు మాక్సిమం అండ్ మినిమం వాల్యూ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. సో ఇఫ్ modulus z greater than or equal to 3, find minimum value of mod z modulus of z plus 1/3. చూడండి ఒకసారి minimum value of modulus of z plus 1/3. ఇక్కడ ఏం ఇచ్చారంటే మాడ్యులస్ z గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3 అంటే మాడ్యులస్ z గురించి ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది Z1 ఇది Z2 మాడ్యులస్ Z1 ప్లస్ Z2 మనకి ఇన్ఈక్వాలిటీ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే రెండు రకాలుగా రాయొచ్చు చూడండి.
దీన్ని మనకు మినిమం వాల్యూ కావాలి కాబట్టి మినిమం వాల్యూ అంటే ఒకసారి ఇక్కడ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ రాసుకోండి. ఏది రాస్తే మినిమం వాల్యూ వస్తుందో చూసుకోవాలి. రెండు సైడ్స్ ఉంటాయి. రెండు సైడ్స్ ఉంటాయి మనకి. మినిమం అంటే మాడ్యులస్ Z1 ప్లస్ Z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ Z1 మైనస్ మాడ్యులస్ Z2. అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 గ్రేటర్ దాన్ ఆర్ మినిమం వాల్యూ కావాలి కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 మైనస్ మాడ్యులస్ Z2. అంటే ఇలా ఈ ఇన్ఈక్వాలిటీ రాస్తే మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ 1/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ Z మైనస్ Z2 అంటే 1/3. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు modulus Z minus 1/3. Given that modulus Z greater than or equal to 3. అంటే ఇది modulus Z అనేది greater than or equal to 3 ఇచ్చారు. Therefore greater than or equals to 3 minus 1/3. అంటే greater than or equal to 9 minus 1/3. 8/3. Therefore minimum value equal to 8/3. మినిమం వాల్యూ అంటే 8/3. అంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి ఇక్కడ మినిమం ఉందిరా, Z1 తెలుసు, Z2 తెలుసు. మినిమం అంటే Z1 ప్లస్ Z2. మినిమం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న ఇన్ఈక్వాలిటీ రాస్తే మినిమం వాల్యూ వస్తుంది. అంటే మినిమం వాల్యూ అంటే 8/3. నెక్స్ట్ సపోజ్ ఇలా అడిగారు చూడండి. If modulus Z less than or equals to 2, maximum value of modulus of Z plus 1/2. So maximum అనేసరికి Z1 plus Z2 less than or equal to mod Z1 plus mod Z2. less than or equal to Z1 అంటే ఇది, Z2 అంటే ఇది. modulus Z plus modulus Z2. So less than, this is less than or equal to 2 given. 2 plus 1/2. So less than or equals to 5/2. So maximum value అంటే మనకి 5/2. maximum value. maximum value. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా మనకి if modulus చూడండి, ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో ఇచ్చారు చూడండి. ఈక్వల్ టు ఫైండ్ maximum and minimum values of, చూడండి ఇది ఎగ్జామ్ లో ఇచ్చారు. ఫైండ్, ఇది ఎగ్జామ్ లో ఇచ్చారు చూడండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ మాడ్యులస్ Z. చూడండి ఈ వారం కూడా ఎక్కువ సిలబస్ ఉంది, కవర్ చేయాలి. చూడండి ఈక్వల్ టు ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ మాడ్యులస్ Z అన్నారు. మీరేం లేదు ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ సేమ్ ఇన్ఈక్వాలిటీనే, మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 రైట్. ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఎప్పుడు వచ్చినా మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2, ఇది మాడ్యులస్ ఆఫ్ ఇది Z1 ఇది Z2. ఏమి రాయాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు modulus Z1 plus modulus Z2 ఇది greater than or equal to formula into modulus of
modulus z1 minus modulus z2. జస్ట్ ఇన్ఈక్వాలిటీ రాసే మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 ఇది. ఇక్కడ ఏముంటది మాడ్యులస్ z1 మైనస్ మాడ్యులస్ z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ z1 ప్లస్ మాడ్యులస్ z2. ఇన్ఈక్వాలిటీ రాసా. ఇక్కడ ఇలాంటివి ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఇస్తే మైనస్ ఇన్ఈక్వాలిటీ రాయాలి. ఇట్ సైడ్ ప్లస్ దానికని ఒకటే ఉండదు. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఇన్ఈక్వాలిటీ రాయాలి. ఇది రాసుకోవాలి చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తారంటే మాడ్యులస్ z అనేది ఒక రియల్ నెంబరే కదా. మాడ్యులస్ z అనేది x అనుకోండి. మాడ్యులస్ z x అనుకోండి. మనం x కి మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. మాడ్యులస్ z అనేది కాంప్లెక్స్ నెంబర్ కాదు, రియల్ నెంబర్. అది x అనుకోండి. అంటే ఇక్కడ ఏం వస్తుందంటే చూడండి ఒకసారి. మాడ్యులస్ ఆఫ్ x మైనస్ ఇది మాడ్యులస్ 4 డివైడెడ్ బై మాడ్యులస్ z x మైనస్ 4 బై x. ఇది 2 ఇచ్చారు. 2 ప్లస్ 4 బై x అంటే ఎలా ఉందంటే x అనేది ఏ ఈక్వాలిటీ సాటిస్ఫై చేస్తుంది x మైనస్ 4 బై x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ప్లస్ 4 బై x ప్లస్ 4 బై x. ఇప్పుడు x మనం ఏ ఇంటర్వెల్ లో ఉందో కనుక్కోవాలి. నెంబర్ 1 ఫస్ట్ ఇది ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీ తీసుకోండి. మాడ్యులస్ x minus 4 by x less than or equal to 2. Less than or equal to 2. ఇది ఒకటి. తర్వాత సెకండ్ వన్ 2 less than or equals to x plus 4 by x. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే x వాల్యూస్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయి అర్థమవుతుంది. x ఎప్పుడు కూడా మాడ్యులస్ z అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మాడ్యులస్ z అంటే ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. బట్ ఇక్కడ 1 బై z ఉంది కదా, 0 కాకూడదు. మళ్ళీ 0 అంటే z0 కాదు కదా. సో అందుకే ఇక్కడ కింద డినామినేటర్ లో ఉంది కాబట్టి మాడ్యులస్ z ఎప్పుడు 0 కాదు. మాడ్యులస్ z 0 ఎప్పుడైంది z 0 అయినప్పుడు అయింది. z 0 అనేది డిఫైన్ కాదు అంటే మాడ్యులస్ z తీసుకున్నాం కదా, అది x ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మనకి దీన్ని చూడండి మనకి ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీలో మాడ్యులస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఉందనుకో, సొల్యూషన్ ఏంటి x లైస్ బిట్వీన్ -a టు a. x లైస్ బిట్వీన్ -a టు a. ఇక్కడ అలానే లోపలది x అన్నమాట. మాడ్యులస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a అంటే x ఎలా ఉంటుంది దీనిది -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x minus 4 by x less than or equal to 2. దీని నుంచి x సాల్వ్ చేయాలి. అంటే ఈ కేసులో ఇది సొల్యూషన్. సో therefore x మనం మల్టిప్లై చేస్తున్నాం. LCM గట్టి ఇటు మల్టిప్లై చేస్తాం. -2x x square minus 4 less than or equal to 2x. సో ఇందులో ఫస్ట్ కేసు ఏం చేస్తున్నా అంటే -2x సెకండ్ కేసు ఏం చేస్తున్నా అంటే సో ఇందులో ఫస్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ ఇది, సో ఇదేమో ఇది. సో అంటే ఫస్ట్ కేసు అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అన్నమాట. సో చూడండి ఇది అటు తీసుకెళ్ళండి. x స్క్వేర్ ప్లస్ 2x -4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ దీనికి సొల్యూషన్ రాయాలంటే రూట్స్ కనుక్కోవాలి. -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ -4ac and 16 divided by 2 -1 plus or minus root 5 -1 plus or minus root 5. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంది అంటే రూట్స్ ఇవి ఏమొస్తుంది మామూలుగా -∞, -1 minus root 5 యూనియన్ -1 plus root 5 ఇన్ఫినిటీ. బట్ x గ్రేటర్ దాన్ 0 కదా, బట్ x గ్రేటర్ దాన్ 0 అంటే ఇది నెగటివ్ కదా. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది x బిలాంగ్స్ టు
√5 మైనస్ 1 కామా ఇన్ఫినిటీ. ఇది ఏ ఇంటర్వెల్, ఇది ఏ ఇంటర్వెల్ అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈక్వాలిటీ తీసుకుంటే వచ్చే సొల్యూషన్ ఇది ఏ అని. సో తర్వాత ఇది తీసుకుందాం చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x minus 4 less than or equal to 0. Less than or equal to 0. ఓకే, దీనికి సాల్వ్ చేస్తే మనకి 2 plus or minus root of 4 plus 16 divided by 2 అంటే ఏమొస్తుంది మనకి 1 plus or minus, చూడండి ఒకసారి 1 2 క్యాన్సిల్ చేస్తే √5 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే x belongs to ఇక్కడ గ్రేటర్ దాన్ కదా, క్లోజ్డ్ ఉంటుంది, గ్రేటర్ దాన్ అంటే క్లోజ్డ్ greater than or equals to. X belongs to less than or equal to 0 అంటే మనకి యాక్చువల్ గా 1 ఆల్ఫా కామా బీటా 1 minus √5 to 1 plus √5 ఉంటుంది యాక్చువల్ గా సొల్యూషన్. బట్ x greater than 0, x greater than 0 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0, 1 plus √5, 0, 1 plus √5, ఇది b. అంటే మనం ఫస్ట్ కేసు చూడండి, ఫస్ట్ కేసు అంటే ఏంటి, దీనికి సొల్యూషన్ సెట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. దేర్ఫోర్ ఫస్ట్ కేస్ కి సొల్యూషన్ సెట్ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీనికి ఇంటర్సెక్షన్ అంటే ఇది √5 మైనస్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది. ఇది √5 0 నుంచి 1 ప్లస్ √5 అంటే √5 మైనస్ 1 అనేది 0 కను దీనికి మధ్యలో ఉంటుంది. అంటే ఈ రెండింటికి కామన్ వాల్యూస్ అంటే therefore x belongs to √5 minus 1 కామా √5 plus 1, ఇది 1 అన్నమాట. సో నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, x స్క్వేర్ మైనస్ 2x plus 4 అటు తీసుకెళ్ళండి, x స్క్వేర్ మైనస్ 2x plus 4 greater than or equal to 0. దీన్ని సాల్వ్ చేస్తే 1 plus or minus దీన్ని మామూలుగా ఇలా రాయొచ్చు చూడండి, x minus 1 whole square plus 3 greater than or equal to 0. ఇది ఆల్రెడీ పాజిటివ్ క్వాంటిటీ ఉంది అంటే x ఏమొస్తుంది, x belongs to r. ఇది ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ పాజిటివ్ క్వాంటిటీ ఉంది అంటే ఇది ఆల్రెడీ పాజిటివ్ క్వాంటిటీ, అది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 నే ఉంటదిగా. x belongs to r, x గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇది దీనికి సొల్యూషన్ సెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0, ఇన్ఫినిటీ, ఇది 2 అన్నమాట. సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ అంటే 1 ఇంటర్సెక్షన్ 2 రిక్వైర్డ్ x వాల్యూస్ అంటే ఏంటి, 1 ఇంటర్సెక్షన్ 2 అంటే ఇది 0 టు ఇన్ఫినిటీ ఉంది, ఇదేమో √5 minus 1 to √5 plus 1 ఉంది. therefore x belongs to √5 minus 1 comma √5 plus 1. x అంటే ఏంటి, మాడ్యులస్ z less than or equals to √5 plus 1. ఇది మనకి మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z, మాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z అన్నమాట. సో రేంజ్ అంటే √5 minus 1 to √5 plus 1. ఇట్లా ఎప్పుడైనా మాడ్యులస్ ఆఫ్ z1 minus z2 ఇస్తే z1 minus z2 ఇన్ఈక్వాలిటీ వాడాలి. అట్లానే మాడ్యులస్ ఆఫ్ z1 plus z2 ఇస్తే మనకి జస్ట్ ఇవి సేమే ఉంటాయి రా, మాడ్యులస్ ఆఫ్ z1 plus z2 ఇన్ఈక్వాలిటీ వాడాలి. ఒక సైడ్ కండిషన్ తీసుకొని ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్, ఈ రెండింటికి x వాల్యూస్ కనుక్కొని ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇది ఈ క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జామ్.
కొంచెం ఈ వారం దాకా కొంచెం టైం కన్స్ట్రెయింట్ ఇది భారీగా మామూలుగా పెద్ద సిలబస్ ఇది తక్కువ టైంలో వేసారు. ఇప్పటికీ మాక్సిమం కవర్ చేస్తున్నాం. ఇది లిస్ట్ లో ఉంది మన దగ్గర మొత్తం ఉంది లిస్ట్ లో. చెప్పడానికి కొద్దిగా టైం కన్స్ట్రెయింట్. ఈ వారం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈ అయిన పేపర్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం నేను కవర్ చేసిన తర్వాత అందులో మొత్తం డిస్కస్ చేస్తాను. మొత్తం అంటే కొన్ని మొత్తం మిక్స్డ్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా కొన్ని ఇచ్చాడు ఎగ్జామ్లు. చూడండి, ఇది మనకి అట్లానే ప్లస్ ఉన్నప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఆ ఫార్ములా ప్రకారం డైరెక్ట్ గా రాయొచ్చు. కొంత స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. అలానే ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఉంది చూడండి ఒకసారి. Modulus of z plus 1 by z. Modulus of z plus 1 by z. ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు ఫార్ములా డైరెక్ట్ గా చూడండి. Modulus z. Modulus z అనేది ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా. Root of a square plus 4 minus a divided by 2 less than or equal to modulus z less than or equal to root of a square plus 4 plus a divided by 2. ఇది మినిమం వాల్యూ అన్నది, ఇది మాక్సిమం వాల్యూ అన్నమాట. ఇలా ఎప్పుడు ఇచ్చినా ఈ ఫార్ములా రాయాలి. సేమ్ ఇలానే ఇప్పుడు నేను చేసా కదా, ఇది మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ z1 ప్లస్ z2 ఫార్ములా రాస్తే మనకు వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్ గా మనకి స్టాండర్డ్ ఫార్మ్. ఇది అంటే సపోజ్ ఇలా ఇస్తారు చూడండి. మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 by z equal to 2. Find minimum and maximum values of modulus z. సో అలా అడుగుతారు. ఇంకా డైరెక్ట్ గా ఫార్ములా ఏ అంటే ఎంత 2, ఏ అంటే 2 అంటే ఏ అంటే 2 రా అంటే ఎంత, ఇది రూట్ 8, ఇది రూట్ 8 మైనస్ 2 డివైడెడ్ బై 2 అంటే 2 రూట్ 2 మైనస్ అంటే రూట్ 2 మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు modulus z less than or equals to ఇది రూట్ 8 ప్లస్ 2 డివైడెడ్ బై 2. సో 2 root 2 plus 2 divided by 2 అంటే root 2 minus 1 root 2 plus 1. డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకోండి. సపోజ్ మనకి ఇదే ప్రాబ్లమ్ ని ఇండైరెక్ట్ గా మన ఫార్ములా యూజ్ చేసి ఇస్తారు చూడండి ఒకసారి ఎలా. If modulus of 2z plus equal to 3, minimum and maximum values of modulus z. modulus z ఇలా అడుగుతా. డైరెక్ట్ గా ఈ ఫామ్ లో లేదు, కానీ మనం ఏం చేయాలంటే 2z ని w అనుకోండి. 2z ని w అనుకోండి. అంతే ఎలా ఉంది, ఈక్వల్ టు 3 రైట్. ఇది ఏ డైరెక్ట్ గా ఫార్ములా రాయటమేగా. అంటే మాడ్యులస్ w అనేది ఎలా ఉంటది, మాడ్యులస్ w ఏ అంటే 3, అంటే ఇక్కడ 3 పెట్టాము 9 ప్లస్ 4 root 13 minus 3 divided by 2 to root 13 plus 3 divided by 2. root 13 plus 3 divided by 2. ఇప్పుడు దీన్ని ఏం రాస్తారంటే మాడ్యులస్ 2z అంటే.
డివైడెడ్ బై 2. సో ఇప్పుడు మాడ్యులస్ 2w అంటే ఏంటి? 2 ఇంటూ మాడ్యులస్ z. ఇది 2 ఇటు తీసిరండి. √13 minus 3 divided by 4. So this is the minimum value, this is the maximum value. అట్లా మనకి ఈ ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా. ఇప్పుడు ఇలా నేను ఇచ్చాను కదా, ఇలా మీకు ఫార్ములా గుర్తు లేకపోతే ఫార్ములా ఏం రాయాలి? మాడ్యులస్ ఆఫ్ mod z1 minus mod z2 less than or equal to మాడ్యులస్ ఆఫ్ z1 plus z2 less than or equal to mod z1 plus mod z2. ఫస్ట్ చెప్పాను కదా ప్రొసీజర్ ప్రకారం అది చేయాలి. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మ్ కనిపెట్టారు ఇది ఆల్రెడీ. అర్థమైంది కదా? సో ఇది ఇలా ఇస్తే డైరెక్ట్ గుర్తుంచుకుంటే మనకు తొందరగా అయిపోయింది. లేకపోతే మనకు చాలా టైం పట్టింది. ఇందాక చేయాల √5 - 1 to √5 + 1 అలా అవుతుంది. సో ఇది మనకి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే అది నేను రెండు చెప్పాను కదా ఇన్ఈక్వాలిటీస్. అవి అంటే మినిమం వాల్యూ కావాలా మాక్సిమం వాల్యూ కావాలా, మాడ్యులస్ ఆఫ్ z1 plus z2 ఉందా, మాడ్యులస్ ఆఫ్ z1 minus z2 ఉందా, దాని ప్రకారం రాసుకోవాలి. ఇది సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. Let Z belongs to C. Complex number set such that modulus of 2Z cos theta plus Z square greater than 1 and if modulus Z less than K, then K belongs to dash. Interval చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా గ్రేటర్ దాన్ 1 ఇచ్చారు కదా, ఈ గ్రేటర్ దాన్ 1 ని మీరు పెద్దగా ఏం వరీ కావాల్సిన పని లేదు. ఇది తీసుకోవాలి. చూడండి ఇది ఉంది కదా, ఇది ఎలా ఉంది? z1 plus z2 ఫస్ట్ అది తీసుకుందాం. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఈ ఇచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. అసలు అది ఎలా ఉంటుందండి? సో ఇది మనకి z1, ఇది z1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు z1, ఇది z2. ఫస్ట్ అది తీసుకోవాలి. దానికి ఒక ఇన్ఈక్వాలిటీ ఉంటుంది కదా. సో మాడ్యులస్ ఆఫ్ z1 plus z2 less than modulus z1. అది రాస్తే less modulus z square, రైట్? సో ఇది ఎలా ఉందంటే మనకి ఇది చూడండి, మాడ్యులస్ 2 అంటే 2 ఇంటూ మాడ్యులస్ z ఇంటూ cos theta, రైట్? cos theta ప్లస్ మాడ్యులస్ z హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే మనకి మాడ్యులస్ z లెస్ దాన్ k ఇచ్చారు. మాడ్యులస్ z లెస్ దాన్ k ఇచ్చారు ఇక్కడ. మాడ్యులస్ z లెస్ దాన్ k ఇచ్చారు. అలానే యు నో దట్ మాడ్యులస్ cos theta ఎలా ఉంటుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. మాడ్యులస్ cos theta అంటే పాజిటివ్ వాల్యూ ఆఫ్ cos theta ఇప్పుడు ఎలా ఉంటుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. less than or equal to 1, therefore we can say that so on modulus 2z cos theta plus z square less than, ఇది less than 1, ఇది less than 1, ఇది less than k రా, ఇది less than 1 అంటే ఎలా ఉంటుంది? 2 into less, ఇది modulus z less than k అంటే less than 2k into ఇది 1 plus
కే స్క్వేర్ ఇలా ఉంటది. ఇది లెస్ దాన్ కే, ఇది లెస్ దాన్ 1, ఇది లెస్ దాన్ కే స్క్వేర్, అంటే ఇది కంప్లీట్ గా లెస్ దాన్ 2k ప్లస్ కే స్క్వేర్ ఉంటుంది. అంటే 2k ప్లస్ కే స్క్వేర్ గ్రేటర్ దాన్ కాస్ థీటా లెస్ దాన్ జెడ్ స్క్వేర్ ఇలా ఉంటది. సో బట్ ఇది గ్రేటర్ దాన్ 1 ఇచ్చారు. ఈ వాల్యూ ఎలా ఇచ్చారు? గ్రేటర్ దాన్ 1 ఇచ్చారు. అంటే దేర్ఫోర్ గ్రేటర్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1 ఇచ్చారు, ఇది గ్రేటర్ దాన్ 1 ఇచ్చారు. సో దేర్ఫోర్ k స్క్వేర్ ప్లస్ 2k మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. దీనికి రూట్స్ కనుక్కోవాలి. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి, క్వాడ్రాటిక్ కాబట్టి -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అంటే ఎంత? b స్క్వేర్ 4 ప్లస్ 4 8 డివైడెడ్ బై 2 అంటే 2 రూట్ 2 కదా, ఇది -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అంటే రూట్స్ ఏమొచ్చింది మనకి? -1 మైనస్ రూట్ 2 కామా రూట్ 2 minus 1 అంటే k belongs to solution set. ఇది minus infinity comma alpha root 2 union ఇది వచ్చింది. బట్ k అనేది చూడండి ఒకసారి, k అనేది k is given greater than modulus z. చూడండి modulus z less than k ఇచ్చారు కదా, అంటే k అనేది ఏంటి? గ్రేటర్ దాన్ modulus z. అంటే k అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. మాడ్యులస్ z అనేది గ్రేటర్ దాన్ 0 కదా, అంటే k అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ ఇక్కడ -∞ టు -1 మైనస్ రూట్ 2 అంటే ఇది నెగటివ్. దేర్ఫోర్ k బిలాంగ్స్ టు రూట్ 2 మైనస్ 1 కామా ఇన్ఫినిటీ. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకి ఎప్పుడైనా ఇలా ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఇది తీసుకోండి. దీని గురించి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది మాడ్యులస్ z లెస్ దాన్ k, ఇది ఎప్పుడు లెస్ దాన్ 1 ఉంటుంది, ఇది ఎప్పుడు లెస్ దాన్ కే స్క్వేర్ ఉంటుంది. అంటే ఇది అనేది మనకు లెస్ దాన్ ఇది ఉంటుంది. సో ఇటు నుంచి రాస్తే ఇలా వచ్చింది, ఇది గ్రేటర్ దాన్ 1 ఇచ్చారు. దేర్ఫోర్ దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 1 చేసాం. కే వాల్యూస్ వచ్చింది. బట్ కే వాల్యూస్ ఇవన్నీ తీసుకో, ఎందుకంటే కే గ్రేటర్ దాన్ మాడ్యులస్ z ఇచ్చారు కదా. మాడ్యులస్ z అంటే ఎప్పుడు పాజిటివ్ కదా, అంటే కే కి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. అంటే రూట్ 2 మైనస్ 1 టు ఇన్ఫినిటీ. దట్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ మొన్న నేను రొటేషన్ థియరం చెప్పా ఒకటి. అంటే మనకు రెండు రేస్ అను కాంప్లెక్స్, మొన్న చెప్పాను, రెండు రేస్ కాంప్లెక్స్ నెంబర్స్, వాటి మధ్య యాంగిల్ తెలిస్తే అన్నోన్ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవచ్చు. సో అది చెప్పాను ఎలా రాయాలో. ఒక్కొక్క ప్రాబ్లము కొన్ని మనకి ట్రయాంగిల్లో ఆ ప్రాపర్టీస్ చూద్దాం. చూడండి ఒకసారి, చూడండి ఒక ప్రాబ్లము నేను చెప్తాను, నోట్ చేసుకున్నాను. నోట్స్ రాసుకునే వాళ్ళు పెద్దది ఇది, నేను ప్రాబ్లం చెప్తాను, నోట్ చేసుకోండి. ప్రాబ్లం చెప్తే ఇది నోట్ చేసుకోండి ముందు ఒక నిమిషం తొందరగా. ఈ ప్రాబ్లం డిక్టేట్ రాయటానికి పెద్దది ఇది, మీరు నోట్స్ లో నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం నేను చెప్పేది రొటేషన్ పైన ఐఐటీలు ఇచ్చింది ఇది. నెక్స్ట్ యూనిట్ టెస్ట్ ఉంది మనకి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాంప్లెక్స్ నెంబర్స్. దానికి మొత్తం కవర్ అయిపోయింది ఈ వారం మొత్తం. సో ఓ ప్రాబ్లం నోట్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఈస్, ఈ ఒక ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. ఏ పార్టికల్ P starts from the point, a particle P starts from the point, very important mode, Z0 equals to 1 plus 2i. A particle P starts from the point Z0 equal to 1 plus 2i, where I equal to root of minus 1. Where I equal to root of minus 1. అలా ఎందుకు ఇస్తారంటే I అంటే వెక్టార్ అనుకుంటారు, అది అర్థమైంది కదా.
రూట్ ఆఫ్ -1 అంటే ఇమాజినరీ క్వాంటిటీ అన్నమాట. it moves first horizontally away from origin. It moves horizontally away from origin by 5 units. By 5 units, and then vertically away. And then vertically away from origin by 3 units. By 3 units. It moves first horizontally away from origin by 5 units and then vertically away from origin by 3 units to reach a point Z1. To reach a point Z1. అందరూ నోట్ చేసుకోవాలమ్మా. From Z1 the particle moves root 2 units in the direction of the vector I plus j. ఈ డైరెక్షన్ లో మూవ్ అయింది అన్నమాట. In the direction of the vector I plus j, right? And then it moves through an angle pi by 2. And then it moves through an angle pi by 2 in anti-clockwise direction. On a circle with center at origin. To reach a point Z2. And then it moves through an angle pi by 2 in anti-clockwise direction on a circle with center at origin to reach a point Z2. Find the complex representation of Z2 in Argand plane. చూడండి, ఇది మనకి డయాగ్రామ్ లో ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ మనకి P అనే పాయింట్ మనకి ఇచ్చారు 1 + 2i. చూడండి, డయాగ్రామ్ గీస్తున్నాం. చూడండి, 1 + 2i, రైట్? 1 + 2i అంటే 1 2 ఇక్కడ ఉంటుంది పాయింట్. ఇది మనకి ఇచ్చిన Z. P అనే పాయింట్ ఇదిరా, ఇది Z0 అంటే ఆ పాయింట్ 1,2 ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా. పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ మనకి 5 యూనిట్స్ హారిజంటల్ గా మూవ్ అయింది. 5 యూనిట్స్ హారిజంటల్ గా మూవ్ అయింది అనమాట. హారిజంటల్ గా అంటే ఇలా మూవ్ అయింది 5 యూనిట్స్. చూడండి, ఒకసారి గెస్తున్నాను. ఆర్బిటరీగా ఇది 5 యూనిట్స్ అనుకోండి. ఇది 5 యూనిట్స్. లెటస్ సే ఇది మనకి Q దగ్గరికి వస్తుంది అనుకుందాం పాయింట్. సో Q దగ్గరికి వస్తుంది అనుకుందాం. అంటే ఏమవుతుంది? y కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది. y కోఆర్డినేట్ ఇదే. సో ఇదేమవుతుంది? 6,2 అవుతుంది. x కోఆర్డినేట్ 5 యాడ్ అయింది. అంటే ఈ పాయింట్ చూస్తే ఈ పాయింట్కి ఉంది కదా, x కోఆర్డినేట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే ఇది 5 యూనిట్స్, ఇది 6 యూనిట్స్. y కోఆర్డినేట్ సేమే. సో అంటే నెక్స్ట్ పొజిషన్ ఇది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ 3 యూనిట్స్ పైకి అనమాట. 3 యూనిట్స్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. 3 యూనిట్స్ వర్టికల్లీ అవే ఫ్రమ్ ఆరిజిన్.
అంటే ఇక్కడ చూడండి, అవే ఫ్రమ్ ఆరిజిన్ ఎందుకు ఇచ్చారంటే ఈ పాయింట్ నుంచి హారిజెంటల్ గా 5 యూనిట్స్ అంటే ఇటైనా రావచ్చు. అవే ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఆరిజిన్ కి దూరంగా వెళ్తుందని అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చెప్పారు, మళ్ళీ అక్కడ టెర్మినాలజీ అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ వర్టికల్లీ అవే ఫ్రమ్ ఆరిజిన్, వర్టికల్లీ అన్నారనుకో ఇలా వెళ్ళొచ్చు. అందుకని వర్టికల్లీ అవే ఫ్రమ్ ద ఆరిజిన్ బై 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ అంటే పైకి 3 యూనిట్స్ సుమారుగా ఇక్కడికి వస్తుంది అనుకోండి, ఇది R అనుకోండి. సో ఇది మనకి R అనుకో. ఇప్పుడు చూడండి, మనకి దీని ఎక్స్ కోఆర్డినేట్ ఇదే. చూడండి, దీని ఎక్స్ కోఆర్డినేట్ ఇది 3 యూనిట్స్, దీని ఎక్స్ కోఆర్డినేట్ 6 ఉంటుంది. పైకి మూవ్ అవుతుంటే వై కోఆర్డినేట్ మారుతూ ఉంటుంది. దీనికి వై కోఆర్డినేట్ ఏమవుతుంది 5. పోయింది. ఇప్పుడే జస్ట్ రికార్డింగ్ ఆఫ్